హలో గైస్, ఇట్ ఈస్ మీ పవర్ ఎన్ఎస్ ఛానల్. ఈరోజు వీడియో చేసిందండి నేనే మా గణపతి నిమజ్జనం అన్నమాట. ఈరోజు కవర్ చేసుకుంటున్నాం. నిన్నటి వీడియో కూడా ఫుల్ వీడియో బయటకైతే పోతున్నాం అనమాట. వంటలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే పోయింది కదా, కొంచెం లోపల అందరికీ బాధ అయిపోయింది. అడుగుదాము. అదేశానా వినాయకుడు పోయింది కదా, ఎట్లుందన్నా నీకు? వినాయకుడు పోయినందుకు బాధ ఉంది, కానీ దావా చేసుకున్నాం కదా, ఫుల్ హ్యాపీ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. స్వామి నీకెట్లా స్వామి? వినాయకుడు పోయింది కదా, బాధ ఉందా? ఇంకా 4 రోజులు ఏమైందని ఎట్లా కూర్చోరు? ఏం చేయాలి స్వామి, నిన్న మొన్న దేవుడు ఉండే, దేవుని కోసం అని చెప్పేసి రోజు ఈడ కూర్చుంటుంది, భజన చేస్తుంటుంది, అంతా చేస్తుంటుంది. ఈరోజు దేవుడు లేదు, ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది. నువ్వు రోజు దేవుని కాడ పిల్లలు పెద్దలు అందరూ భజన చేసుకుంటా, పిల్లలు ఆడుకుంటా ఎంజాయ్ చేసిర్రు. ఇలా దేవుడు లేడుతా మీ అందుకు గురించి సపరేట్గా కూర్చున్నాము. నువ్వు ఇక నేను చెప్పాలంటే చరిత్ర పెద్దగా ఉంటుంది. కనీసము రోజు 5 రోజులు దేవుని భక్తితో దేవుని కాడికి వచ్చి రోజు మొక్కిన నిన్న మొన్న ఇంత ప్రసాదం దొరికింది. ఇలా ప్రసాదం మొక్కులు లేదు. ఇరానా నువ్వు? గోవాలో లేని ఆనందం నాకు దేవుని దగ్గర దొరికింది, అది కాదు. రాజస్వామి డ్యూటీ పోదామంటే డ్యూటీ పోనిస్తలేరు వీళ్ళు, అందుకే పోలేని. నేను కూడా ఇన్ని అన్నా. నిన్న మొన్న వినాయకున్నప్పుడు డ్యూటీ అయినా, వినాయకుడు లేనప్పుడు ఏమో ఇన్నే ఉన్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లడ్డానా నువ్వు చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది? అందరు నిన్న మొన్న భజన చేసి దేవుని కాడ బాధతో ఉన్నారని చెప్పి అన్నమని పెడుతున్నాం. లడ్డు తిన్నామని అనుకున్నా కానీ నాకే ఇక తెలియదు. బాబోయ్ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. నీకు బంటి మామ లడ్డు ఈయన తిన్నాడు అనుకున్నాం కానీ కుక్క తిన్నాడు తర్వాత తెలిసి ఈయన అనుకున్నా కూడదాం అనుకున్నాం. ఈ దొంగ సామె లడ్డు తింటాడు మొత్తం. మా దగ్గర వంటాడు, లడ్లు మొత్తం తింటాడు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా.